హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అనమాట. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్ అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి సండే వీడియో అనమాట. మేము ఎక్కడికి వెళ్ళాము, ఏంటి, ఎలా స్పెండ్ చేసాము అన్నది వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి, ఓకేనా ప్లీజ్. ఇదైతే సండే మార్నింగ్ లేచి నా డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయిందన్నమాట. టీ పెట్టేస్తున్నాను. టీ పెట్టేస్తూ ఇంకో పక్క పాస్తా అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ మేము బయటికి వెళ్ళేది ఉందని చెప్పాను కదా, బయటికి వెళ్ళేది ఉంది. సో దానికోసమని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. లంచ్ ప్రిపరేషన్స్ అయితే ఏమీ లేవన్నమాట. ఇంకా దానికోసమే పచ్చిమిర్చి ఆనియన్ కూడా చాప్ చేసి పెట్టుకున్నాను పాస్తా కోసము. ఇంకా నైట్ది కొంచెం అన్నం ఉంటే పులిహోర చేద్దామని పెట్టేశాను. పులిహోర చేసేసాను. పాస్తా వేసేసుకొని తిన్న తర్వాత పులిహోర అయితే చేసేసాను అనమాట. చేసేసి బాక్స్లో పెట్టేసుకొని ఇంకా గిన్నెలన్నీ అయితే తోమడానికి వేయాలి. తోమడానికి అయితే అన్నీ పెట్టేశాను. ఇంకా తోమేటప్పుడు నాకు వెంటిలేషన్ రాదనమాట, అందుకే మోస్ట్లీ తోమేటప్పుడు చూపించను. ఉన్నాయి చూపించి తర్వాత తోమినాక చూపిస్తానమాట. ఇంకా తర్వాతకి గిన్నెలన్నీ అక్కడ పెట్టేశాను కదా. నేను మార్నింగ్ లేవగానే అయితే ఇల్లు ఊకలేదనమాట. ఇంకా సరే అని చెప్పి ఆల్రెడీ లేట్గా లేచాం కాబట్టి ఇంకా అప్పటికి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. కంగారుగా ఉన్నామని చెప్పి అప్పటికి మా చిన్నోడు దానికి సాటర్డే నైట్ 6:30కే తిన్నాడనమాట. వాడికి ఆకలేస్తుందని చెప్తుంటే ఇంకా సరే అని ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగేశాక నేనైతే ఈరోజు ఫస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇల్లు అయితే నీట్గా ఊకేసుకుంటున్నాను. ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈవినింగ్ అవుతుందో మరి రేపు అవుతుందో తెలియదు, కానీ ఇంకా శివరాత్రి వస్తుంది కదా. ఇంకా నేనైతే మొత్తం ఊకేసుకుంటున్నాను. ఎంత డస్ట్ వస్తుందో, చాలా పెరిగిపోతుంది డస్ట్. ఎంత ఊకినా అలాగే వస్తూ ఉందన్నమాట. చూడండి, నమ్ముతారా ఇంత డస్ట్ ఉంది అసలు మా ఇంట్లో అనిపిస్తుంది. ఎప్పుడు ఊకండి ఇంతే వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. వల్ల చూడండి, అబ్బా ఇది ఇలా ఏమన్నానా అనిపిస్తుంది. నైట్ ఎలాగో ఊకే పెట్టాను, కాకపోతే కిచెన్లో పెట్టాను కదా, అది కూడా తెచ్చేసరికి అట్లా అయిందనమాట. ఇంక ఈలోపు మా చిన్నబాబుకి మా వారు వాళ్ళంతా స్నానం చేస్తున్నాం. మా చిన్నబాబుకి ఫస్ట్ అనమాట, వాడిది అయిపోయింది, వచ్చాడు. మా పాప కూడా స్నానానికి సిద్ధంగా ఉందన్నమాట. తర్వాతకి వాడైతే క్రీము కోంబు చేసుకొని సిద్ధంగా ఉన్న డ్రెస్ అయితే వెళ్ళేటప్పుడు వేస్తాను. ఇంకా దొర్లి ఐరన్ పొడగొట్టుకుంటాడని వేయలేదు. ఇంకా పాప కూడా ఫ్రెష్ అయిపోయింది. పాప బుట్టాలు బాగున్నాయా, బుట్టాలు ఎలా ఉన్నాయి, నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అన్నది తప్పకుండా. మా పాపకు అవి సూట్ అయ్యాయా లేదా అని కూడా కామెంట్ చేయండి. ఎలా చేయించానో చెప్తాను నేను. ఇంకా అందరం రెడీ అయిపోయి బయలుదేరామన్నమాట. ఈ శారీ నాకు సూట్ అయిందా, బాగుందా. ఇంకా పాపకైతే వాళ్ళు ముగ్గురు కిందకి దిగిపోయారు. నేను ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని మిషన్ ఆన్ చేసి మెల్లిగా పాప నేను లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని అన్నీ ఆఫ్ చేస్తామా లేదని 1-2 సార్లు చెక్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. మా అమ్మాయి చెప్పులేస్తుంటే ఈ చెప్పు పెడితే ఆ కాలు పెడుతుంది, ఆ కాలు పెడితే ఈ చెప్పు పెడుతుంది అనమాట. అలా ఇంకా లేట్ అయిపోయింది. మా వారు తిడతారేమో అని మేమైతే గబగబా వెళ్తున్నాము. ఇంకా మా అమ్మాయి చూడండి, హ్యాండ్ బ్యాగ్ నేను తెచ్చుకుంటుంటే తను వేసుకుంటుందంట. పెద్దగా ఏం తీసుకెళ్ళట్లేను, కొంచెం ఉండాలి కదా బయటికి వెళ్తున్నప్పుడు. నాప్కిన్ సమ్మర్ వచ్చేసిందని కోంబు మా అమ్మాయికి అక్కడికి వెళ్ళాక జుట్టేద్దామని నేను అంత కంగారుగా దిగుతుంటే మా ఆయన చూడండి బండి తుడుచుకుంటున్నాను. యాక్చువల్లీ మేము మార్నింగ్ 8కి బయలుదేరాలి ఇక్కడ నుంచి, అప్పటికే 1 అయింది. అయినా మా ఆయన తీరిగ్గా బండి తుడుచుకుంటున్నాడు అనమాట. మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. వీలైనంత సందులలో గొంతులలో ట్రాఫిక్ తగలకుండా తీసుకెళ్తున్నాడు అనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయిందని చెప్పి. యాక్చువల్లీ మేము కార్లో వెళ్ళాలి, కానీ కార్ కుదరలేదన్నమాట. దానికోసమని మేము ఇంకా బైక్ పైన వెళ్ళిపోతున్నాము. ఇంకా మేమైతే దారిలో గోల్డ్ షాప్కి అయితే వచ్చేసామన్నమాట. గోల్డ్ షాప్కి వచ్చి మేమేం తీసుకుంటున్నాం అన్నది వీడియో ఎండింగ్లో చూపిస్తానన్నమాట. మేము ఇదైతే ఫస్ట్ టైము. ఇంతకుముందు లాస్ట్ టైం తీసుకున్నాం, కానీ అప్పుడు అన్నయ్య తీసుకొచ్చారనమాట. ఇంకొకరికి కూడా ప్రజెంట్ చేసినప్పుడు ఇంకొక అన్నయ్య తీసుకొచ్చారు. మేము దాన్ని కూడా చూడలేదనమాట. ఈసారి అయితే ఫస్ట్ టైము. ఇంకా నేనైతే నాకు నచ్చిన అన్నీ చూసుకొని సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. పెద్దగా అయితే తెలీదు. ఇదే ఫస్ట్ టైం అనుకుంటే. ఇంకా పర్సనల్గా ఇలాంటివి అయితే వేరేటివి అయితే మామూలుగా గోల్డ్ షాప్కి కూడా అంత ఎక్కువగా అయితే నేనైతే వెళ్ళను. ఏ షాపింగ్కి నేను వెళ్ళను. రివర్స్లో అందరు అంటారు కదా, ఆడవాళ్ళతో వెళ్తే షాపింగ్ లేట్ అవుతుందని. మా ఆయనతో వెళ్తే లేట్ అవుతుంది. నేను చాలా ఫాస్ట్గా తీసుకుంటాను. ఏదైనా ఒక నచ్చితే దానిపైన
పిక్ చేసుకొని ఉంటాను అనమాట. మా ఆయన మాత్రం ట్రయల్ వేయి, ఇంకోటి చూడు, ఇదే ఎందుకు, ఇంకోటి చూడు బాగుంది, ఇది పక్కకు పెట్టుకో, దీనికంటే బెస్ట్ దొరుకుతుందేమో, ఇంకొకటి చూడు అని చెప్తూ ఉంటారనమాట. అలా మేము మాట్లాడుకుంటూ అయితే 2 అయితే ఫైనలైజ్ చేసేసుకున్నాం అనమాట. అవేంటి అన్నది ఎండింగ్లో చూపిస్తాను. ఇంకా వాళ్ళు వేసి ప్యాకింగ్ చేసేలోపు మేమైతే చిన్నగా మా ముఖాలు ఎట్లున్నాయి ఏంటి అని వీడియో తీసుకుంటున్నాం అనమాట. మా అమ్మాయి చూడండి ముందు కూర్చుంటే జుట్టు అంతా ఎట్లా అయిపోతుందో, అసలు హ్యాట్ ఎగిరిపోతుంది తెలుసా గాలికి. ఇంకా మేమైతే ప్యాకింగ్ చేయించేసుకొని బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అయిందో, పూజ కూడా అయిపోయింది. ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నాం అన్నమాట. ఇదిగో ఈ అన్న వాళ్ళదే ఇల్లు. అన్న అడుగుతున్నాడు ఎలా అయ్యింది, బాగుందా, ఎంత పడవచ్చు అని. ఇంకా అక్క అయితే అదిగో అక్కే అసలు నాతో మాట్లాడిన తెలుసా మా అక్క. నేను లాస్ట్ సాటర్డే అక్క వాళ్ళది గృహప్రవేశం ఉండే, నాకు వీలు కాలేదు, రాలేదన్నమాట. అస్సలు మాట్లాడను అంటే అక్క సారీ అని చెప్పి బతిన్లాడి మాట్లాడిపిస్తున్నా అనమాట. ఎందుకు బతిన్లాడాలి అంటే ఎవరిని బతిన్లాడాలో వాళ్ళనే కదా బతిన్లాడతాం, అందరిని అయితే బతిన్లాడడం. ఎంత ఇంపార్టెంట్ ఉంటే బతిన్లాడుకుంటాం కదా. ఎంత ఇంపార్టెంట్ అని అక్క ఫీల్ అయితే కోపం వస్తుంది అక్కకి, అలా అన్నమాట. కొన్ని రిలేషన్స్ అంతే ఉంటాయి, కోపంతో ఉంటుంది కదా. ఇంకా తర్వాత మా కోసం హోమం బొట్టు తీసి పెట్టింది. తర్వాత పెట్టినాక పిల్లలకి కుంకుమ లేదని కుంకుమ కూడా పెడుతుంది అనమాట. అక్క చాలా ప్యాంపరింగ్ చేస్తుంది. నాకు ఎవరు సిస్టర్స్ అలా లేనందుకు అక్క చాలా బాగా చూసుకుంటుంది నన్ను. ఇంక ఇదైతే ఈ అన్న వాళ్ళ ఇల్లు అన్నమాట. అవుట్పుట్ ఇది ఎక్కడ ఏంటి అని మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఎండింగ్లో చెప్పేస్తాను ఇది ఎక్కడ అన్నది, సరేనా. వీడియో అయితే తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే వాష్రూమ్ అనమాట. 2 వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంకా కిచెన్ పొద్దున ఏమంటారు నైవేద్యం ఇక్కడే వండినట్టున్నారు, బాగుంది కదా. ఇంకా మేమైతే మాట్లాడుకొని లంచ్ అయితే చేసేస్తున్నాము కూర్చొని. అయితే అక్క అయితే చెప్తుంది ఇవి బాగా కుదిరినాయి, మొన్న మనవి బాగా కుదరలేవు అంటే. ఎందుకు అక్క అప్పుడు ఎవరు చేశారు అంటే యాక్చువల్లీ అక్కే చేస్తుంది అనుకున్నా, కానీ అక్క పనిలో ఉంటుంది, అందుకే వేరే వాళ్ళకి ఇచ్చిందంట. అక్క చాలా బాగా చేస్తుంది తెలుసా, ఎంతమందికైనా వంట చేసేస్తుంది, ఫాస్ట్గా చేస్తుంది, టేస్టీగా చేస్తుంది అక్క వంట. అలాగే ఇప్పుడు చూపించిన కదా అన్న, గృహప్రవేశం ఉన్న అన్న వాళ్ళ మమ్మీ కూడా చాలా బాగా చేస్తారు. పోయినసారి నేను వ్రతం చేసుకున్నప్పుడు కూడా ఆంటీ అక్కదే చేశారనమాట. ఇంకా నా చిత్తల కోసం నేను అన్ని ఐటమ్స్ వేసుకున్నాను, కానీ నా చిత్తలు ఏది తినలేదు, అదొక బుక్క తిని వెళ్ళిపోయిందనమాట. ఇంకా నేనే కానిస్తున్నాను. చాలా కలర్ఫుల్గా ఉన్నింది, కానీ అన్నీ బాగున్నాయి తెలుసా, దేనికదే చాలా బాగున్నాయి. నేను అన్ని ఐటమ్స్ వేసుకున్నాను. మా అమ్మాయి కానీ ఏమీ తినలేదు. మా అమ్మాయి ప్లేట్లో ఇలా ఉండడం నాకు ఇష్టమే, కానీ తను ఏం టేస్ట్ చేస్తుందని విన్నాను. ఇంకా నేనైతే పూర్ణం తినలేదన్నమాట. మా పెద్ద బాబుకి ఇచ్చేసాను, నేను స్వీట్ ఎక్కువ తినాను కదా. ఇంకా అలాగే అన్నం ఆయన కూర్చున్నారు, తినండి అంటే అన్న ఫాస్టింగ్ అంటే తినడు అని చెప్తున్నారు అనమాట. అది వాళ్ళ బాండింగ్, నా పెళ్ళి కాక ముందు నుంచి బాండింగ్ అనమాట. దేవుడు నాకు ఎవరు లేదని అక్కనిచ్చినట్టే ఎవరు లేదని అన్నను కూడా ఇచ్చారు. ఇంకా ఆంటీ అయితే పెద్దవాళ్ళ పని యాజ్ యూజువల్ ఇలాగే ఉంటుంది కదా, అందరూ తిన్నారా లేదా, అందరికీ సరిపోతుందా లేదా అని క్యాటరింగ్ అంకుల్ని అడుగుతూ ఉందన్నమాట. ఏమేమి ఉన్నాయి ఇంకా సరిపోతాయో అని చెక్ చేస్తూ. తర్వాత ఆంటీ అక్క రాత్రి నుంచి చేస్తూ ఉన్నారంట. ఆంటీ వీడియో తీస్తున్నా అమ్మ నన్ను అంటుంది. తర్వాత ఇంకా మేమైతే లంచ్ చేసేసాక కొద్దిసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టాక ప్రజెంటేషన్ అయితే ఇచ్చామన్నమాట. యాక్చువల్లీ అన్న వాళ్ళది, కానీ మేము ఆంటీ వాళ్ళు పెద్దవాళ్ళు కదా, పూజలో వాళ్ళనే కూర్చోబెట్టారు కదా అన్న వాళ్ళని, మేము ఆంటీ వాళ్ళకి ఇచ్చామన్నమాట. ఆంటీ అయితే అరుస్తుంది, ఇలాంటివన్నీ చేయకూడదు మీరు, ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలే కదా, మీకు ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి, డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకుంటున్నారు అని చెప్తుంది. అలా ఏం లేదంటే చిన్న ప్రజెంటేషన్ మా హ్యాపీనెస్ కోసము కంగ్రాచులేషన్స్ చెప్తూ అన్నాను. చెప్పాను కదా అన్న వాళ్ళ బాబు, చిన్న బాబు. అన్న ఇప్పుడు ఫాస్టింగ్ వదులుతున్నాడు అన్నమాట. అరౌండ్ 4-5 అవుతుంది, అప్పుడు ఇంకా తింటున్నాడు. తను వాళ్ళ వైఫ్ యామిని. అన్న పేరు చెప్పలేదు కదా, జోగారావు. పాప పేరు నాకు తెలీదు, అంకుల్ అన్నమాట. ఇంక ఇవైతే ఫుడ్ ఐటమ్స్, పెరుగు, పాపడ్, టమాటో పప్పు, సాంబారు, వైట్ రైస్, పన్నీర్ కర్రీ, మజ్జిగ, ఇంకా బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, కేసరి, పులిహార, పుల్కా అంటారు కదా, పుల్కా, బెండకాయ ఫ్రై, పరమాన్నం. తర్వాత మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరాం. లిఫ్ట్లో చిన్న పిక్ తీసుకున్నాను అన్నమాట. ఇదైతే అక్క వాళ్ళ ఇల్లు అన్నమాట.
ఇంతసేపు అది అన్న వాళ్ళ ఇల్లు, ఇది అక్క వాళ్ళ ఇల్లు. అక్క వాళ్ళ లాస్ట్ సాటర్డే అయిందన్నమాట గృహప్రవేశము. ఇంకా బావగారిని అయితే చూసి కొన్ని ఇయర్స్ అవుతుంది. చాలా షాక్ అయిపోయాను అనమాట. ఇంకా ఆయనకు ఫీవర్ ఉందంట, అందుకే అక్కడికి రాలేరు. ఇంకా సరే చూసొద్దాము అని ఒకసారి కలిసేసి వద్దామని వచ్చామన్నమాట. ఇంకా మేము రాగానే ఫ్రెష్ అయిపోతా అన్నారనమాట. అదిగో చూడండి ఇలా ఉన్నాను, తీయకమ్మ తల్లి అంటున్నాడు. అయితే ఫ్రెష్ అవుతానంటే అసలే ఫీవర్ ఉంది కదా, వేడి నీళ్ళు పెట్టుకున్నాకే ఫ్రెష్ అవుదురులేండి అని చెప్తే వాళ్ళ బాబు ఫనీ అన్నమాట వాటర్ అయితే పెడుతున్నాడు. అక్క అయితే ఇంకా పిల్లల కోసం యాపిల్ కడుగుతూ ఉంది. చెప్పాను కదా, అక్కకి బావకి ఇద్దరికి పిల్లలంటే చాలా ఇష్టం. మరి అందరి పిల్లలు ఇష్టము, అందరి పిల్లలని కదా, అందరి పిల్లల్ని బాగా చూస్తుంది. వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారనమాట. ఇప్పుడు జోర అన్న కానీ అక్క కానీ బాగా చూసుకుంటారు, అసలు విభేదాలు లేకుండా. ఇంకా దానికి ముందు యాపిల్ కంటే ముందే ఆరెంజ్ ఇచ్చేస్తే మా అమ్మాయి అయితే పీల్ చేస్తుంది. నేనైతే ఇంకా చిన్నపాటి హోమ్ టూర్ అయితే చేస్తున్నాను అనమాట అక్కది. అక్క ఇంకా రోజు వర్క్కి వెళ్తుంది కదా, చదువుకోలేదు. ఇంకా లాస్ట్ సాటర్డేనే వచ్చారు కదా, ఇంకా పూజ సామాన్ తోముకొని పెట్టుకున్నారు. ఇంకా చాలా వర్క్ ఉందంట, ఇంకెక్కడ్రా బిజీ షెడ్యూల్లో అవ్వట్లేదు అని చెప్తా ఉన్నారనమాట. బాగుందంటే బాగుందని చెప్తున్నాము. ఇంకా మా ఆయన అయితే ఆట ఆడేసుకుంటాడు. ఇంకా వీళ్ళిద్దరు అని కాదు, భావనైతే మేము 7 years తర్వాత కలుస్తున్నాము. సరే మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆయన ఫేస్లో చూడండి అసలు నీరసంగా కనిపిస్తుంది. ఇంకా తర్వాత మా ఆయన మా అక్కనైతే భలే ఎగతాలు చేస్తారు తెలుసా. ఇద్దరు ఇంతసేపు చెప్పాను కదా వీడియోలు చూస్తే జోగారావు అన్న, వీళ్ళైతే అక్కని ఫుల్గా ఏడిపిస్తారు. అసలు ఎంత సతాయిస్తారంటే అంత సతాయిస్తారు. ఇంకా మా డాడమ్మ అయితే వాళ్ళ నాన్నకి ఆరెంజ్ ఆఫర్ చేస్తున్నాడు అనమాట. అలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆ ఎఫెక్షన్ అయితే చూపిస్తూ ఉంటాడు మా చిన్నోడు. అలా కాకుండా తర్వాతకి సీడ్ అక్కడ పెడితే తీసేయమంటుండు. సోంపు అయితే కావాలా అని ఇస్తుంటే పట్టుకుంటున్నాడు. తర్వాతకి ఎందుకో మరి ఇస్తలేడు, వదిలేస్తే వోలకపోస్తాను అనుకుంటున్నామో. ఇంకైతే అక్కడ పెట్టేసి కూర్చున్నారనమాట. ఇంకా తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎన్ని రోజులైంది, ఎలా ఉంది, ఎందుకు ఫీవర్ వచ్చింది అంటే బాగా చెప్తున్నారనమాట. వర్క్ హెవీ అయిపోయింది, నేను నైటే 12:30కి వచ్చాను అని అలా మాట్లాడుకుంటూ. తర్వాత 2018లో మా లాస్ట్ మీటింగ్ అనమాట, అప్పుడు కలిసాము. ఆ ఫొటోస్ ఉన్నాయి అంటే చూపించు హరి అన్నప్పుడు వెతుకుతూ ఉన్నారన్నమాట. 2018 ఫొటోస్ కదా, అంటే గూగుల్ వాళ్ళు సెండ్ చేస్తారు కదా బెస్ట్ ఫొటోస్, బెస్ట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద బెస్ట్ సంథింగ్ అని, అలాగే పర్సన్స్వి అలా పంపించిన ఫొటోస్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఓల్డ్ మెమరీస్ కదా, చాలా బాగుంటాయి అనమాట. ఇంకా వెతుకుతుంటే దొరకట్లేవు. ఈలోపు మా అమ్మాయి యాపిల్ ఎత్తుకొచ్చు. మా ఆయన షాకింగ్గా చూస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నది అని. మా పిల్లలకి జనాలు అంటే చాలా ఇష్టం, చాలా ఫాస్ట్గా కలిసిపోతారు. ఒకసారి చెప్తే మన అంటే ఇంకా మననే, అది మనలో ఇంతే అంతే అని ఏం ఉండదన్నమాట. అలాగే అక్క వాళ్ళు కూడా అలాగే చూస్తారు కాబట్టి మనకు తెలుస్తుంది కదా ఎక్కడ చూస్తారు, ఎక్కడ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉంటారు, మనం ఎలా ఉంటామని. ఇంకా బావ అయితే ఏడిపిస్తూ ఉన్నాడు. బొరుగులు ఉన్నాయి తినిపో అమ్మా అంటే, లేదు బావ మీరు కల్పిస్తే తింటాను అని చెప్తున్నాను. చికెన్ తెస్తానమ్మా ఉండండి అంటే, లేదు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్తా ఉన్నామన్నమాట. ఇంకా పాప అయితే చూడండి ఎలా వచ్చి చూస్తుందో, కెమెరా ఉందని కావాల్సుకొని చేస్తుంది. కనిపిస్తున్నామా లేదా అనుకుని బ్యాక్ కెమెరా పెట్టాను కదా, అందులో ఏం కనిపించలేదన్నమాట. వెనక్కి నార్మల్గా ఇంకా వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా కబుర్లు ఆడుతూ ఉండగానే మాకైతే టైం అయిపోతుందన్నమాట. మాట్లాడేశాక వాళ్ళు చూడండి, వాళ్ళు కెమెరా ఉందని తెలిసి చేస్తున్నారో లేదని తెలిసి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నా పిల్లలు అయితే ఫైనలీ అయితే నాకు అర్థం కాలేదు. యాపిల్ వద్దంట మా అమ్మాయికి, అటు ఇటు తిరుగుతుంది. ఇంకా తర్వాతకైతే అక్క నా వాయనం ఇస్తే నేనైతే మా హస్బెండ్ చేతిలో పెట్టాను. తర్వాత అక్క గోరింటాకు కూడా పాపకి ఏమంటే, ఇంక ఇప్పుడు తను ఆడుతుంది కదక్క, మళ్ళీ చేతులు కట్టేసినట్టు ఉంటాయి ఎలా అని చెప్పి వదిలేస్తున్నాను. ఇంకా బావ అయితే ఉండండి హరి లంచ్ చేద్దాం, భోజనం చేద్దాము, చికెన్ తెచ్చుకుందాము అంటే చెప్తూ ఉన్నాం. లేదు మేము తినము, బర్డ్ ఫ్లూ వస్తుంది అది ఇదని. తర్వాత పిల్లలైతే పైన ఫొటోస్ గురించి అడుగుతున్నారనమాట. ఎంట్రన్స్లో చూపించాను కదా పైనుంది ఎవరు, వాళ్ళు ఎవరు అని. అప్పుడు బాగా చెప్తూ ఉన్నారనమాట మా అమ్మ నాన్న అని. ఇంకా చాలా రోజుల తర్వాత కలిస్తే
చాలా రోజులు అంటే చాలా చాలా క్వాలిటీ టైం అయిపోయింది అనుకోండి. కొద్దిసేపు ఉన్న అదొక హ్యాపీనెస్ కదా. 100 మందిని కలిసిన రాని ఆనందం మనకు నచ్చిన వాళ్ళు, మనకి కంఫర్ట్గా ఉన్న వాళ్ళని కలిసినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అలా కొంతమంది ఉంటారు కదా లైఫ్లో. అలా మీ లైఫ్లో ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, వాళ్ళ పేరు మెన్షన్ చేయండి మీకు ఇబ్బంది లేకపోతే, సరేనా. ఇంకా మేకైతే ఫన్ టైం అనమాట. ఫనీ కూడా ఫన్ చేస్తూ ఉన్నాడు. బిస్కెట్ తెచ్చిచ్చాడనమాట. మా ఆయన బాక్స్ చూసి ఏంటో అనుకొని తీసుకున్నాడు. తర్వాత బిస్కెట్ అని చెప్పి ఇప్పుడు ఎందుకు అంటే ఫనీ చెప్తున్నాడు, నాన్నకు దగ్గు కదా, మమ్మీ పొద్దునెళ్ళి ఈవినింగ్ వస్తుంది, నేనేమో షుగర్ ఫ్రీ డైట్ చేస్తున్నా అని చెప్తున్నాడు అనమాట. ఇంకా అక్క వాళ్ళకైతే బిజీ షెడ్యూల్స్లో అసలు కుదరట్లేదు. 2 పిల్లలు. అక్క వాళ్ళు రీసెంట్గానే ఇక్కడికి వచ్చారు. ఇంతకుముందు మాదాపూర్లో ఉంటుండే అనమాట. ఇంకా అక్కడి నుంచి పాపకి కాలేజ్ దూరం అవుతుందని తనని ఇప్పుడు హాస్టల్లో పెట్టారు. ఇంకా అబ్బాయిలు అయితే అటు ఇటు తిరుగుతారు కదా జాబ్ పర్పస్లో అని అక్క వదిలేసింది అనమాట. ఇంకా దొరికిన స్నానం చేసి వస్తా హరి అని చెప్పి వెళ్తూ ఉన్నాడు అనమాట బావ. మా ఆయనేమో వెతుక్కుంటుండు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అన్నకు చూపించాలి ఫొటోస్ అన్నట్టు. అదేదో పెద్ద ధీరగా కూర్చోన్న వెతుకుదాము చూస్తాము అని. ఇంకా మళ్ళీ వచ్చి కూర్చున్నారు. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా బావ పైన పంచలేస్తూ ఉందన్నమాట. నేను బావ అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్ ఏమో అన్న అంటున్నారు. అలా వీళ్ళ రిలేషన్ ఓల్డ్ రిలేషన్ అన్నమాట. అలా పేర్లు వింతగా ఉంటాయి. అక్కనైతే వదిన అని చెప్పి జోరవన్న మా ఆయన కాల్చుకు పీక్కు అసలు ఎలా తినేస్తారంటే అలా చంపి పడేస్తారన్నమాట. ఇంకా కొన్ని ఫొటోస్ దిగుదాము, లోపల వ్యూ బాగుంది అని అడుగుతూ ఉన్నాను అనమాట మా ఆయన్ని, దింపు బావా అని. ఇంకా తర్వాతకి అడగ్గా మా ఆయన అయితే ఫోటో తీశాడు అక్కతో. చూడండి ఎంత బాగుందో, ఆ ఫేస్ అలా ఉంటుంది కదా. మా పాపని దింపమని అక్క చెప్తూ ఉంది. అమ్ము అని పిలుస్తున్నాం కానీ మా అమ్మాయి ఆడుతుంది, అసలు మాట విన్నది ఒక పట్టానా తెలుసా. అలా అన్నమాట. మా పిల్లలు గెంతుతురు. తర్వాత మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము, మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మేము కొల్లూరుకి వెళ్ళాము. అత్తమ్మ వాళ్ళది కొల్లూరు 1, అక్క వాళ్ళది అన్న వాళ్ళది కొల్లూరు 2 అనమాట. 201 పెద్దదొకటి చిన్నదొకటి అనమాట. ఇంకా మాట్లాడేసుకొని అత్తమ్మ వాళ్ళకి అక్క వాళ్ళకి బాయ్ చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయాము 6 o'clockకి. మా ఫేసెస్ పొద్దున ఎలాగున్నాయి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి కదా, నాకు బాగా అనిపించింది. అన్నిటికంటే మంచి విషయం అది. కానీ చాలా అలసిపోయాము, 5గురం కదా బండి మీద, చాలా అయిపోయింది అసలు. ఇంకా వాళ్ళైతే గోలీ సోడా తాగుతారట, వాళ్ళ నాన్నని పీడించుకొని వాళ్ళు బయటికి వెళ్ళారు. నేనైతే ఒక్కదాన్ని పైకి వచ్చేసి కాసేపు రిలాక్స్గా కూర్చొని ఇంకా ఫేస్ వాష్ చేసుకొచ్చుకోవాలనుకుంటున్నాను. కూర్చుందామంటే కాళ్ళు డర్టీగా ఉన్నాయి అనిపించి ఇంకా సరే అని ఫేస్ వాష్కి అయితే వెళ్తున్నాను అనమాట. మార్నింగ్ మిషన్ ఆన్ చేశాను అన్నాను కదా, వచ్చేసరికి మిషన్ అయితే ఆగిపోయింది, చాలాసేపు అయిపోయింది కదా ఎప్పుడో. ఇంకా పైప్స్ అన్నీ తీసేసి చక్కగా ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఎంత డస్ట్ పట్టిందో. కారులో వెళ్తే అంత పడకపోవచ్చు, కానీ కారు నాకు నా పెద్ద కొడుకు అస్సలు ఇష్టం ఉండదు తెలుసా. కాస్త ఇబ్బంది అయినా మేము బండి పైన ఎంజాయ్ చేస్తూ వెళ్తాం, కానీ కారు మా ఇద్దరికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకా అసలు నిల్చోలేకపోతున్నా, చాలా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అందులో శారీ వేసుకెళ్ళాను కదా, 2 sides కూడా కూర్చోలేను, 1 side. 5 members అంటే ఇంకెంత కష్టమో మీరే అర్థం చేసుకోవాల్సింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫేస్ అంతా గాలికి మధ్యాహ్నాలు ఎంత ఎండ కొడుతుందో సాయంత్రాలు అంత చలి పెడుతుంది. అందుకే ఇంకా కొంచెము ఫేస్కి మాయిశ్చరైజర్ పూసుకుందాం, వాళ్ళు వచ్చేలోపు చేసేది ఏముందని చెప్పి ఇంకా నేనైతే మాయిశ్చరైజర్ అయితే పూసుకుంటున్నాను. జుట్టు అంతా గజ్జి అయింది తెలుసా, మీరు నమ్మరు, చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. ఇంకా మాయిశ్చరైజర్ ఈ కేరింగ్ కూడా ఈ మధ్య వచ్చింది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా బాగా పింపుల్స్ వస్తున్నాయని, ఇంకా బాగా ఉక్కపోస్తుందని ఫ్యాన్ అయితే వేసుకుంటున్నాను. కానీ చాలా బాగా అనిపించింది, మీకు మాటల్లో కూడా ఎక్స్ప్రెస్ చేయలేను. కానీ నాకు చాలా నచ్చింది అన్నమాట ప్రోగ్రామ్. ఇవాళ వెళ్ళకపోతే చాలా మిస్ అయ్యేదాన్ని అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. ఇంకా మూత అయితే ఆ చల్లగాలికి ఎంత పగిలిందో, పొద్దున్న నుంచి ఈవినింగ్కే మూతి పగిలిపోయిందనమాట, ఇంకా నమ్మనంతా. ఇంకా బట్టలన్నీ చైర్ పైన వేసుకున్నా. మార్నింగ్ నిన్న నైట్ వేసినవి అన్నీ అట్లనే పెట్టినా అనమాట. ఎందుకంటే నేను తీసేసి వెళ్ళుంటే ఎవరో ఒకరు ఆరేసుకునేవాళ్ళు, అందుకోసమని నేను తీయలేదన్నమాట. నా ఇంటి ముందైతే వేరే వాళ్ళు వెయ్యరు, ఇటుపక్క అటుపక్క అయితే వేసుకుంటారు కదా అని చెప్పి
నాకు ధైర్యం సరిపోలే. ఇంకొచ్చినాక నేను ఎవరిని తీయమనేది చెప్పండి, ఎవరిని తీయమనలేను కాబట్టి నేను తీయకుండా అట్లనే పెట్టి వెళ్ళాను అనమాట. ఇప్పుడు నాకు ఫ్రీగా ఉంది, నా బట్టలు తీసుకొని వేసేసుకోవాలి. మార్నింగే గిన్నెలు తోమి పెట్టి వెళ్ళాను. పులిహోర ప్యాక్ చేసుకున్నాక తీసుకెళ్ళలే కదా, నాకు అంత వీలు లేదు, కార్లో వెళ్ళలేం కదా. ఇంకా ఫస్ట్ అయితే కొన్ని వాటర్ తాగుదామని చెప్పి గ్లాస్ వాష్ చేసుకొని అయితే వాటర్ తాగేస్తున్నా. వాటర్ తాగేసి పప్పు అయితే ఇంకా నానబెట్టాలి. వేరే కూరగాయలు ఏమీ లేవు, ఒక్క ఉల్లిపాయ కూడా లేదన్నమాట. అంత దారుణంగా ఉండే, అందుకోసమని ఒక ఉల్లిపాయ కూడా లేకుండే, ఇంకా అందుకోసమని పప్పు అయితే వేసేద్దాము. ఇంకా మా ఆయన కూడా అలసిపోయాడు కదా, దగ్గర 30 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, 60 కిలోమీటర్స్ కదా. ఇంకా సరే ఏం చెప్పొద్దులే అని చెప్పి ఉన్న పప్పు వేసేద్దాము. ఇంకా ఎలాగో మార్నింగ్ ఆయనకు 7కే అంట. సో ఏం చేసేది ఉంది, రేపు పొద్దునకి కూడా వీలవుతుంది అనుకొని నేనైతే ఇప్పుడు పప్పు పెట్టేస్తున్నాను. మళ్ళీ మీరు కామెంట్స్లో చల్ది పెడతారా అట్లా ఏం అడగండి, వీళ్ళని బట్టి ఎలా వీలైతే అలా తింటామండి. పూటకి వండుకొని తినేంత గొప్ప వాళ్ళమైతే కాదు. ఇంకా నేనైతే బట్టలన్నీ ఆరేసుకున్నాను అన్నమాట. ఇంకా 3 అంటే 3 టమాటాలు ఉన్నాయి. ఈ పప్పు అయితే క్విక్ పప్పు అని చెప్పొచ్చండి. ఈ పప్పుకి కొత్త పేరు ఏం లేదు, క్విక్ పప్పు చారు మాత్రమే. అంటే ఎందుకు అలా చెప్తున్నా అంటే, మామూలుగా అయితే పప్పు ఉడకపెట్టి అందులో చింతపండు రసం పోసి మరగబెట్టి అలా చేస్తాం కదా. నేనైతే ఇప్పుడు అన్నీ ఒకేసారి వేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి, కారం, టమాటోస్, పసుపు, కొంచెము ఉప్పు, చింతపండు అన్నీ వేసి ఒక 3-4 విజిల్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఈ లోపు నేను గిన్నెలు సదిరేసుకుంటున్నాను, అందుకే దాన్ని క్విక్ పప్పు అని చెప్పాను. ఇంకా మా పిల్లలు హస్బెండ్ అయితే వచ్చారనమాట. వచ్చి ఐస్ క్రీమ్ తిందురా అమ్మ, ఐస్ క్రీమ్ తెచ్చారనమాట. గోలి సోడా లేదు, మళ్ళీ గోలి సోడా అన్నారు కదా అనుకున్నారు, లేదంట. ఇంకా సపోర్ట్ చేయక వాళ్ళైతే ఐస్ క్రీమ్ పట్టుకొచ్చారు. తిందురా అమ్మ, కరిగిపోతుంది, ఆల్రెడీ మేము వచ్చేటప్పటికే కరిగిపోయింది, మళ్ళీ తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు అని పిలుస్తాను. ఈ పని ఇక్కడ మొదలు వదిలేసాను అనుకోండి, మళ్ళీ ఇంకా పంజోలికే పోను. ఇంకెంతసేపు అయినా పప్పు అయిపోతుంది, నేను అన్నాలు తినడం కూడా అయిపోతుంది. కానీ ఇంకా గిన్నెలు అన్నీ ఉంటాయి. ఒక పని చేస్తున్నప్పుడు కంటిన్యూగా అదే పని చేయాలి కదా. నాకు మళ్ళీ వేరే పనికి షిఫ్ట్ అయితే ఆ పని చేయబుద్ధి కాదు. నాలాగా మీలో ఎంతమంది కనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. ఇంకా నేనైతే కంప్లీట్గా అన్నీ సదురుకున్నాకే వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తిన్నానమాట. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మా హస్బెండ్ వెళ్ళి పాపకైతే ఫ్రెష్ చేయించాడు. దానికి ముందు పిల్లలు అయితే చేసుకున్నారన్నమాట. పాప తనకు నచ్చినట్టు వేసుకుని చూడండి, టీషర్టు ఉల్టా వేసుకున్నామంటే లేదు సీదా అని చెప్తుందనమాట. అలా కూడా బాగున్నావు అని చెప్తున్నాం. ఇంకా తర్వాతకైతే బట్టలు తీసిన కదా ముందు, అవన్నీ అయితే మర్చేసుకుంటున్నాను. ఇంకా రేపు మార్నింగ్ అయితే వీలు కాదు. మళ్ళీ ఒకవేళ వీలైతే ఇప్పుడే ఇల్లు దులుపుకుందామన్న మూడ్లో కూడా ఉన్నానన్నమాట. ఎందుకంటే శివరాత్రి వచ్చేస్తుంది కదా, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక శివరాత్రి. మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయితే ఫ్యాన్ లేకుండా అసలు ఉండలేము. వేరే సీజన్స్లో అయితే ఫ్యాన్ వేసి దులపలేము ఫస్ట్ థింగ్. ఒకవేళ అలా ఫ్యాన్ లేకుండా ఉండాలంటే వింటరు వర్షాకాలము అయితే పర్లేదు, సమ్మర్లో ఫ్యాన్ లేకుండా ఉండలేము, అలా దులుపుకుంటూ కూర్చోలేము కదా, చచ్చిపోతామని ఇంకా కొంచెం ఉన్నప్పుడే దులిపేసుకుందామని అనుకుంటూ ఉన్నాం. 2-3 డేస్ నుంచి అనుకుంటున్నాం, పోస్ట్పోన్ అవుతుంది. మా ఆయనకు లేట్ అవ్వడము, లేదా ఆయన బాగా బయట తిరిగి అలసిపోవడం జరుగుతుందన్నమాట. అందుకే ఈరోజు కూడా ఆయన కోపుకుంటే ఇప్పుడే దులిపేసుకుందాం, లేకపోతే రేపైన దులుపుకుందామని చెప్పి అనుకొని నేనైతే ఇంకెందుకు వీటిపైన ఉండడం అని మర్చేసుకుంటున్నాను అన్నమాట. 99% అయితే చైర్ మీద ఉంటే వెంటనే అయితే మర్చేయను, 1% మర్చేస్తాను. ఇంకా అవి మర్చేసి ప్రెషర్ పోయింది సరే అని ఒక పక్క రైస్ పెట్టేసి, ప్రెషర్ అయిపోయినాక పప్పు అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. కుక్కర్ మూత మంచిగా ఉడికిపోయి ఉంటుంది చూడండి మీరే. చింతపండు వేస్తే ఉడకదు అని మా అమ్మ చెప్తుంది నాకు, కానీ నేను నానబెట్టుకున్నా కదా అందుకే ఉడికిపోతుంది. ఎందుకంటే ఇంత ముందు కూడా చేశాను కదా, ఇంకా చాలా కొంచెమే చేశాను అన్నమాట. ఇప్పుడు ఎవరు తింటాన హోప్ అయితే ఎవ్వరికి లేదు, అందుకోసమని కొంచెమే చేస్తున్నా. తినకపోయినా ఎక్కువైతే పారిపోయాల్సి వస్తుంది కదా మళ్ళీ పప్పు అని చెప్పి ఇంకా కలిపేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసి ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను. పొద్దున్న వెళ్ళేటప్పుడు ఊకాను, ఈవినింగ్ ఊకలే కదా. ఈవినింగ్ ఊకడం అన్నది కంపల్సరీ కదా మనకి. ఈవినింగ్ ఊకలేదు కాబట్టి నాకు అంత మంచిగా అనిపించలేదు. అందుకే ఇంకా పప్పు పొయ్యి మీద పెట్టేసి రైస్ కూడా పొంగు రాలేదు కదా అని చెప్పి నేనైతే వచ్చి ఇల్లు అయితే నీట్గా ఊక్కుంటున్నాను. కానీ అబ్బా నిజంగా శారీలు కట్టుకొని పనిచేసే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు.
నేను శారీ కట్టుకున్న కంఫర్టబుల్ శారీస్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. అది ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే నా కన్వీనియంట్ బట్టే కట్టుకుంటాను. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కట్టుకోను అన్నమాట. ఇంకా తర్వాత నేనైతే ఇల్లంతా నీట్గా ఉక్కొని వచ్చేలోపు నా అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా గంజి వంపేసి ఉమ్మగిల్లడానికి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పప్పు అయితే ఇప్పుడిప్పుడే మరగడానికి వస్తుందన్నమాట. సరే అని చెప్పి ఇది మరగని ఒక 10 minutes అని చెప్పి నేనైతే ఇంకా జుట్టు దూకుందాం అనుకుంటున్నాను. వెళ్ళి జుట్టు అయితే దూకోవాలి. మొత్తం రబ్బర్ వేసినాక కింద పాటని ఏమంటారో ఎంత చిక్కుగా దాన్ని పట్టుకుంటేనే తెలుస్తుంది అనమాట. చాలా ఫ్రీజీగా ఉందని చెప్పి అందుకోసమని ఇంకా దూసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా మెడల మీద అంతా కూడా నాకు ఇష్టం ఉండదన్నమాట. అలా అని చెప్పి పొద్దున్నే టైట్గా వేసుకొని వెళ్తే జుట్టు ఆరలేదు నాకు. పొద్దున హెడేక్ వస్తుంది నాకు తల ఆరకపోతే. ముందు లేకుండే డెలివరీస్ తర్వాత కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి నాకు. ఇప్పుడు ఏం చేస్తాం, డేలో ఒకసారైనా నడుము వాల్చకపోతే నడుము నొప్పి వస్తుంది. నిద్రపోకపోయినా సరే అలా రెస్ట్ తీసుకోవాలన్నమాట. అలాగే తల స్నానం చేస్తే పచ్చి జుట్టు వేసేసుకుంటే నాకు హెడేక్ వస్తుంది. అలాగే జుట్టు టైట్గా పైకి వేసుకుంటే కూడా నాకు హెడేక్ వస్తుంది అనమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. నా చిన్నప్పుడు అయితే ఇన్ని లేకుండే అసలు. ఇప్పుడు డెలివరీస్ తర్వాత చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మా ఆయన అయితే బట్టలు ఐరన్ చేసుకుంటున్నాడు. ఆయనే ఇస్తే అక్కడ తగిలిచ్చేసాను. ఇంకా పిల్లలు అయితే చేస్తున్నారు. ఎంత లేట్ అయినా చెప్పాను కదా ఇంత ముందుకు కూడా, ఖచ్చితంగా చేసుకుంటాడు ఐరన్ లేకుండా మా ఆయన కాలు బయట పెట్టాడు. అదేంటో ఏమవుతుంది అంటే అలా ఎలా ఉంటుంది అంటాడనమాట. ఇంకా నేనైతే జుట్టంతా చిక్కు తీసేసుకొని నీట్గా పైకి వేసుకోను, మీడియంగా వేసుకుంటున్నాను అనమాట. మా చిన్నోడు అడుగుతుంది, మమ్మీ నువ్వు ఇలా జుట్టు వేసుకుంటే నీ జుట్టు చిన్నగా అయిపోతుంది మమ్మీ, అలా వేసుకున్నప్పుడు పెద్దగా ఉంది అంటున్నాడు. వాడికి ఏమనిపించిందో అది అలాగే ఉంటుంది డాడీ, ఇప్పుడు టైట్గా వేస్తున్నావు కదా అప్పుడు లూజ్గా వేస్తే చిన్నగా ఉంటుంది అని. చిన్నప్పుడు అయితే ఎంత తిక్కుగా ఉంటుందో తెలుసా నా హెయిర్. పర్లేదు అనుకోండి, ఇప్పుడు పొల్యూషన్లో కూడా ఏ హెయిర్ లేకుండా ఈ మాత్రం ఉందన్నా కూడా నాకు సంతోషమే అనిపిస్తుంది. కాకపోతే ఇంత ఊడకూడదు అని అనుకుంటున్నాను. చాలామంది చాలా ఫాస్ట్గా డెలివరీ అయిపోయింది కదా చిన్న వయసులోనే, ఫాస్ట్గా ఊడిపోతుంది జుట్టు అని చెప్తూ ఉంటారు. కానీ ఏమో ఉన్న కాడికి చాలే, ఊడిపోకుండా ఉంటే చాలు అనుకున్నాను నేనైతే. ఇంకా జుట్టు అయితే వేసేసుకున్నాను. ఎంత రిలీఫ్గా ఉందో తెలుసా జుట్టు అంతా పైకి కట్టేసుకుంటే. ఇంకా కొప్పు కట్టుకుంటే ఇంకా రిలీఫ్ ఉంటుంది నాకు. కానీ పడుకుంటప్పుడు మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కదా అలా లూజ్ హెయిర్ వదిలేసి పడుకోలేము, ఊరికే డిస్టర్బెన్స్ తగులుతుంది. ఇంకా పప్పు అయితే మరిగిపోయింది. తాలింపు అయితే వేసేసుకోవాలి. తాలింపు వేసుకొని మేము డిన్నర్ చేసేస్తే ఈ రోజుకి రొటీన్ అయితే అయిపోయింది. ఈ రొటీన్ అంతా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఏం తీసుకున్నామో లాస్ట్లో చూపిస్తానన్నాను కదా, అవి కూడా చూసి బాగున్నాయా నచ్చాదా లేదా అని చెప్పండి. సరేనా? తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.